కర్నూలులోని కల్లూరులో అమ్మవారి విగ్రహాలను ఎక్స్‌ప్లోర్ చేయడానికి పోయినప్పుడు ఈ అమ్మవారి మండపాన్ని అయితే విజిట్ చేసినాను. అక్కడ షూట్ చేస్తున్నప్పుడు అక్కడి వాళ్ళు అయితే ఒక స్టోరీ అయితే చెప్పినారు. ఫస్ట్ వీళ్ళైతే మట్టితో అమ్మవారి విగ్రహాన్ని అయితే తయారు చేసినారంట. ఆ తర్వాత ముందర పక్క మరో అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి అయితే ప్రతిష్ఠ చేసి అమ్మవారి విగ్రహానికి అయితే పూజలు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక అమ్మవారి విగ్రహం ఉండగా మరో అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు పెట్టినారు అనేది అయితే వాళ్ళ మాటల్లోనైతే విందాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రత్యేకంగా దశమహావిద్యల్లో మొదటి అవతారమైన మహాకాళి అమ్మవారిని ప్రతిష్టాపన చేశాము. అది మేము సొంతంగా తయారు చేసుకున్నాము. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంఘటన ఏమి అంటే అమ్మవారు స్వయంగా వచ్చి స్వయంగా నిలబడము, గజ్జల శబ్దం రావడము, గాజుల శబ్దం రావడము, ధ్వని వినపడడం వల్ల అందరూ భయపడడం వల్ల ఈ గీర్లు అందరూ ఉలికి పడడం వల్ల ఇంకో దుర్గాదేవిని తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశాము. అందుకు అందరూ ఎవరైనా కోరికలు ఉన్నవాళ్ళు, కోరికలు నెరవేరే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి కోరుకోవడం వల్ల ప్రతి కోరిక కూడా తీరుతున్నది. మరి కొద్ది రోజుల్లో చండీ హోమం కూడా ఇక్కడ చేపియాలనుకుంటున్నాము. పాల్గొనవలసిన వాళ్ళు ఇక్కడ పాల్గొవచ్చు. జై దుర్గా భవాని. ఈ మాటలు విన్నాకైతే నాకు చాలా భయం అయితే వేసింది. అలాగే ఇది నిజమా అబద్ధమా అని కూడా అయితే నాకు అర్థం కాలేదు. కాళీమాత రూపంలో చేసిన అమ్మవారి విగ్రహం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మరి మీరు ఈ అమ్మవారి విగ్రహం గురించి ఏమనుకుంటున్నారు అదైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ అమ్మవారి విగ్రహం అయితే మనకు కల్లూరులోని చౌడేశ్వరమ్మ గుడి దగ్గరలో అయితే ఏర్పాటు చేసినారు. ఎటువంటి మరిన్ని కర్నూలు అమ్మవారి విగ్రహాల వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్నకృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్నకృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. ఇట్లు మీ నడింపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.